హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మా బుజ్జి బర్త్డే. అంటే ఇంకా బర్త్డేకి ఇంకొక 11:46 అవుతుంది. ఇంకొక 14 మినిట్స్ ఉంది. 12 దాటగానే బర్త్డే. సో తను పడుకున్నది, మా చిన్నోడి పడుకోబెడుతూ అట్లేం పడుకున్నది. మా బుజ్జికి నేను ఏం సెలబ్రేషన్ చేస్తానని తెలియదు, అంటే ఏం సెలబ్రేట్ చేస్తలేనని అనుకున్నది. నేనేం చేయట్లేదని చెప్పేసి కూడా చెప్పిన. సో అదే డిసైడ్ అయ్యి పడుకున్నది కూడా. నేను జస్ట్ ఒక చిన్న కేక్ అయితే ఇప్పుడు ప్లాన్ చేసిన. ఒక కేక్ అండ్ మా బుజ్జికి డ్రెస్ అయితే తీసుకున్నా. తను తీసుకుంటా అన్నది. నేనుండి ఇప్పుడు కష్టం, డబ్బులు లేవు అని చెప్పేసి చెప్తే సర్లే అని చెప్పేసి అంది. తనకు తెలియకుంటే నేను తీసుకున్నా అన్నట్టు. అది తనకు నస్తుందో లేదో తెలియదు. అంటే నేను పోయి ఫస్ట్ టైం తీసుకున్నా అన్నట్టు. ఒక ఫుల్ డ్రెస్ తీసుకున్నా అండ్ ఒకటి టాపో సంథింగ్ ఏదో అంటారు దాన్ని, అది తీసుకున్నా. అవి రెండు అయితే తీసుకున్నా. ఫస్ట్ మా బుజ్జికి టైం కాగానే లేపి విషెస్ చెప్పి ఆ తర్వాత కేక్ కట్ చేయించి ఆ తర్వాత డ్రెస్ ఇస్తా. ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇదిగోండి కేక్, ఇది కేక్. ఇది జస్ట్ ఇప్పుడు నైట్ ప్లాన్ చేసింది. అంటే ఏం డెకరేషన్ ఏం చేయకుండా జస్ట్ ఒక కేక్ కట్ చేయిస్తా. రేపు ఫుల్ డెకరేషన్ చేసి ఫుల్గా వీడియో తీస్తా దాన్ని. ఇప్పటికైతే ఇలా ప్లాన్ చేసా, చూద్దాం. ఇంకొక 1 మినిట్ ఉంది. మా బుజ్జిని లేపి కేక్ అయితే తీసుకెళ్తా. దీని మీద బుజ్జి అని రాయించిన. జస్ట్ ఈజీ ఉంది, ప్రాబ్లం లేదు కదా. బర్త్డే, హ్యాపీ బర్త్డే. కట్ చేయి, ఎక్కడ కట్ చేయి. ఏం నీకు వస్తాను. హ్యాపీ బర్త్డే. బర్త్డే సైలెంట్గా అయిపోతుంది. రేపు డెకరేషన్ చేసి చెప్పా కదా, రేపు చేస్తా. ఇప్పటికి ఇది ఏంది ఇడి తెచ్చినావు? వాళ్ళకి పెట్టవా? వాళ్ళకి ఇవ్వవా? మరి వాళ్ళు చూడు, వాళ్ళకి కిచెన్లోకి చిల్లు వస్తే వాళ్ళకువా. బయట దోమలు, అవి పీగలు ఉన్నాయి మరి, పురుగులు ఉన్నాయి మరి. తిన్నా అటే ఉండు, అటు పో. వాడు నేను పడుకున్నా, వాడు పడుకున్నా. ఒరే పట్టు. నైట్ తిన్నాను. కేక్ పూసుకునేది ఏం లేదా? ఆయన నీకు కావాలంటే పూస్తాం మేము తర్వాత. కానీ హ్యాపీ బర్త్డే అక్క. నేనేం చెయ్యను. దా హ్యాపీ బర్త్డే. ఆగో అదేంటిది ఇంతకి? బుజ్జికి తెచ్చిన అని చెప్పినా కదా. ఏంటి అది? దీన్ని చూసు, దాన్ని చూసు, దీనికే చూడు. ఏమన్నా చేయి ఆడుకోపో. మా బుజ్జికి సెలక్షన్ కూడా వచ్చింది అయితే. ఎస్ ఎట్లున్నది? నువ్వు పెట్టుకుని చూస్తావు ఎందుకు? అదే కదా కొత్త బట్టల పంపకం. బాగుంది నిజంగా. ఇటంటే చూపివా? ఇది చూడు, అది చూడు. చూపిస్తా ఉండు. బాగుంది. మా బుజ్జికి నిజంగా ఇలా తీసుకొస్తానని నేను అనుకున్నా. ఇదిగోవే చూడవే, ఫస్ట్ నువ్వే చూడాలి. మా బుజ్జి డ్రెస్సులు తీస్తారని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఎప్పుడైనా ఏదైనా తీసుకున్నా సెలెక్ట్ చేయమని అంటే నాకు తెలీదు. అంటే వేసుకొని చూస్తే చెప్పగలుగుతాను ఎలా ఉందో అనేది. ఇలా అయితే నాకు తెలియదు అనేవాళ్ళు. అలాంటిది డ్రెస్ తీసుకొచ్చారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది కూడా మంచిగా సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. నేను అనుకోలే అసలు. బాగుంది చాలా. అంటే మాటలు రావట్లేదు ఫస్ట్ ఏదైనా చెప్పడానికి.
మొత్తానికైతే ఇలాగా అయిందనమాట నైట్. మా చిన్నోడు పడుకున్నాడు పాపం. చూడండి వాడు మంచిగా బ్యాక్ క్యాంప్ పెడతాం, మంచిగా నిద్రపోతున్నాడు. మా వాళ్ళు వేసి ఉంటే కనుక కొంచెం రచ్చ చేసేవాడు, ఎందుకంటే ఆ కేక్ నేనే కట్ చేస్తాను, నేనే తింటాను అనమాట. ఇప్పుడు కొంచెం అన్ని రుచులు తెలుస్తున్నాయి కదా, ఇదివరకు అంటే అది తినాలి అనేది అర్థమయ్యేది కాదు. మొన్న మా తమ్ముడు బర్త్డేకి కూడా కేక్ చూసి ఏడ్చాడు తినాలని. సో ఇది సంగతి. డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. గుడ్ మార్నింగ్. మా బుజ్జి ఆల్రెడీ లేచి రెడీ అయింది. నేను తీసుకున్న డ్రెస్ అయితే వేసుకున్నది. నేను తీసుకున్న డ్రెస్ అయితే వేసుకున్నది. మార్నింగే లేచి స్నానం చేసింది. నేను కొంచెం లేట్గా లేసా. చూడండి ఎలా ఉందో డ్రెస్, కామెంట్ చేయండి. డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే చూసేదానికన్నా వేసుకుంటే ఇంకా బాగుంది అనమాట. చూసినప్పుడు బాగుంది, చూసినప్పుడు కన్నా వేసుకుంటే ఇంకా బాగుంది అంటున్నా. నేను పొద్దున్నే లేచి అంతా క్లీన్ చేసుకుని మా చిన్నోడికి స్నానం చేపించి వాడిని రెడీ చేసి నేను రెడీ అవ్వి పూజ చేసుకుని వంట చేసి సేమియా చేసా. అది దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుని మేము కూడా టేస్ట్ చేస్తాం. మేము కిచెన్లో ఉన్నామా, మా పనిలో మేము ఉంటే ఈయన గారు వచ్చి మంచం మీద కూర్చుని ఏం చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నావు నాన్న ఇక్కడ? చెప్పు, చూపి వాళ్ళకి చూపి. ఏం చేస్తున్నావు? వాడు మాట్లాడుతున్నాడు. వాడు ఏం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చి ఇది కూడా నా క్లిప్పులు తీసుకుని ఇక్కడ పెట్టుకుంటున్నాడు. బాగుంది. హ్యాపీ బర్త్డే చెప్పు నాన్న, నాకు హ్యాపీ బర్త్డే చెప్పు. మమ్మీకి చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు. నువ్వు హ్యాపీ బర్త్డే టు చెప్పు మమ్మీకి. సిగ్గుపడుతున్నాడు. అయ్యా సిగ్గుపడుతున్నాడు. ఒకసారి నలిపేద్దాం, ఒకసారి నలిపేద్దాం. ఒకసారి నలిపేద్దాం. ఆగదేవని హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. నీ క్లిప్ పెడతాదా? క్లిప్ పెడతానేది? క్లిప్ పెట్టద్దా? మరి హాయ్ చెప్పు, అక్కడ హాయ్ చెప్పు వాళ్ళు. హాయ్ అవ్వా బెల్లంతో చేసా, బెల్లంతో చిన్నోడికి కూడా తినిపించవచ్చు అని. బెల్లం పాయసం, బెల్లం సేమియా పాయసం. ఫస్ట్ దేవుడికి, కాలుతుంది. పొద్దున్నే అవ్వలేదు దీపం పెట్టుకునేటప్పుడు ప్రసాదం, సో అందుకే చేసి ఇప్పుడు పెడుతున్నా. దేవుడా దీపం పెట్టి కూడా చాలాసేపు అవుతుంది. మార్నింగ్ పెట్టాను 9 అవుతుంది, 9:30. ఇప్పుడేమో ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. అంటే వంట చేసుకోవాలి, చిన్నోడి కోసం ముందే వండాలి కాబట్టి ఫస్ట్ వంట చేశాను. ఇంట్లోకి స్పెషల్స్ ఏం చేసానో చెప్తా చూడండి. మా బుజ్జి అడుగుతున్నారు స్పెషల్స్ ఏంటని. చూపించిన నెక్స్ట్ వచ్చేసి అంటవా నేను చూస్తా అంటున్నాడు. ఇది గోరుచిక్కుడు ఫ్రై పప్పుల పొడి వేసి చేశాను. దీంట్లోకి ఇప్పుడు రసం చూసాడంటే దీంట్లోకి టమోటా రసం. ఇది చూసాడంటే మా చిన్నోడు అసలు ఆగడు, తాగుతా అంటూ. బుజ్జి స్పెషల్స్ ఇవే, ఇంకేం లేవు. నేను ఇస్తాగు. తిను. రాత్రి ఎలాగ చేశాడు చెప్పు. టేస్టీ తింటా. బాగుందా చెప్పు వాళ్ళకి. ఎలా ఉంది చెప్పు. ఎలా ఉంది చెప్పు నాన్న. ఇలా చెప్పు. సూపర్ చెప్పు నాన్న. సూపర్ చెప్పు. బాగుంది. వీడికి పెడదామనే బెల్లంతో చేశాను, పంచదార అయితే పెట్టాం మేము, అందుకని. ఇదండి మా ఇంట్లో పరిస్థితి. ఏదన్నా చేశానంటే వాడే తింటా అంటున్నాడు. థ్యాంక్ యూ. ఈవినింగ్ అయింది, సెలబ్రేషన్ కోసం అని చెప్పి బయటకు వెళ్దాం అనుకున్నా, అంటే డెకరేషన్ కోసం. అండ్ అలాగే ఇంకొక కేక్ తెచ్చి కేక్ కట్ చేద్దాం అనుకున్నా, కానీ మా బుజ్జి వద్దంటుంది. ఎందుకో మరి. ఎందుకు అంటే ఆల్రెడీ కేక్ కట్ చేసాం కదా, అదే ఏదైనా బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. కేక్ వద్దంట, దానికి బదులు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేద్దాం. ఏంటి? కేక్ ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం.
ఎట్లాగో వీళ్ళ నాన్నమ్మ ఉంది, వీళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఆయన మేము. సో నలుగురికి కలిసి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసి తిందాం అనుకుంటున్నాం. సో ఏం ఫుడ్ కావాలనో అడుగుతా. మండి తిందాం. ఓకే, మండి ఇప్పుడు మండి అయితే ఆర్డర్ చేస్తా. అండ్ ఏదన్నా రెస్టారెంట్, ఏం రెస్టారెంట్ అనేది చూసి ఆర్డర్ చేస్తా. ఇదిగోండి మండి అయితే ఆర్డర్ చేసా నలుగురికి. లావిష్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసా. ఇది ఈసీఎల్ ఏస్రా నగర్ నుంచి అయితే ఆర్డర్ చేసా. దీని ప్రైస్ ఎంత పడ్డదంటే 1199 రూపాయలు, అంటే 1200. అండ్ జిఎస్టీ అవి ఇవి కలుపుకొని మొత్తం 1268 రూపాయలు అయితే పడ్డది. అండ్ ఇక్కడికి రావడానికి 1600 చిల్లర ఏం పడ్డది. అంటే అక్కడ నుంచి ఈసీఎల్ నుంచి ఇక్కడికి అంటే 18 కిలోమీటర్లు ఏమో ఉన్నది. సో డెలివరీ ఛార్జ్ కూడా మొత్తం కలుపుకుంటే 1600కి ఈ మండి అయితే వచ్చింది. ఇప్పుడు నలుగురు అయితే టేస్ట్ చేయాలి. అంత దూరం నుంచి ఎందుకంటే మా బుజ్జికి లావిష్ రెస్టారెంట్ నుంచి చాలా రోజులు అవుతుంది తినక అని చెప్పేసి. సో దానిలోంచి అయితే ఆర్డర్ చేశాను. లావిష్ నుంచి తిని చాలా నెలలు అవుతుంది కదా, మనం సంవత్సరం అవుతుందా? అంటే ఫస్ట్ మేము వీడియో చేసాము కదా మంది, అప్పుడు తిన్నాము, చాలా నచ్చింది అప్పుడు మాకు. 2 times వెళ్ళాం బుజ్జి అక్కడికి మనం. ఇది సంగతి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఇవి దీన్ని ఏమంటారో తెలియదు కానీ అలాగే సూప్ ఇచ్చారు. చూడాలి అసలు టేస్ట్ ఎలా ఉంది. అప్పుడైతే చాలా బాగుంది, చూడాలి అది కూడా. అంటే మా వాడు చెప్తున్నాడు కానీ అర్థం అవ్వట్లేదు. మంచి స్మెల్ వస్తుంది. నిండిపోయింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూపిద్దాం. అన్ని లెగ్ పీస్లేనా? జాయింట్ అనుకుంటా. పీస్ 1 2 అక్కడ వస్తాడేమో 1 2 అంటే మొత్తం 4 అనుకుంటా కదా ఇది. దాంట్లో 4 చికెన్ పీస్. బాగుంది. రైస్ అయితే సూపర్ ఉంది. ఇది కొన్ని నలుగురికి అయితే ప్లేట్లో పెడుతున్నాను. పెట్టేసాను ఆల్రెడీ రైస్, ఇంకా పీసెస్ వేయాలి. బాగుందా? బాగుంది అంట, నచ్చింది అంట మా నాన్నకి. ఎందుకంటే ఆగం చేస్తాడు ఇప్పుడు వదిలేమంటే. ఎంత నేను తింటా అంటాడు. పెట్టం మేము కానీ ఆడే తింటా అంటాడు.